మనం అంగస్తంభన సమస్యకు వచ్చినప్పుడు కొన్ని రకాల మనకు టాబ్లెట్స్ అందరూ కామన్గా వాడే వయాగ్రా లాంటివి సిలినాఫిల్ అంటాం. సిలినాఫిల్, టెడనాఫిల్, అవెలాఫిల్, ఇట్లాంటి వర్డెనాఫిల్ లాంటి టాబ్లెట్స్ ఉన్నాయి. కొన్ని రకాల టాబ్లెట్స్తో మనం ఆల్కహాల్ తీసుకోకూడదు. సో ఆల్కహాల్తో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో రెండో విషయం ఏంటంటే, చాలామందికి మీరు అన్నారు కదా, ఆల్కహాల్ తీసుకుంటేనే నేను బాగా పర్ఫామ్ చేయగలుగుతానని. చాలామంది మా దగ్గరికి వస్తుంటారు, డాక్టర్ గారు నాకు రోజు ప్రాబ్లం ఉంటుంది, నేను ఏ రోజైతే ఆల్కహాల్ తీసుకుంటానో నేను ఆ రోజు చాలా బాగా చేయగలుగుతున్నాను. సో అంటే ఆల్కహాల్ అనేది ఏమన్నా అంటే దాంట్లో సెక్షువల్ బూస్ట్ ఏమన్నా చేసే మందా అని అడుగుతుంటారు. అందుకని చాలామంది సెక్స్లో పార్టిసిపేట్ చేయాలంటే మందు తాగి ఆల్కహాల్ తీసుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎందుకు అంటే, ఇనిషియల్ స్టేజెస్లో ఓన్లీ ఫియర్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. అంటే నేను ఈరోజు చేయగలుగుతానా లేదా అన్న ఫియర్లో ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, ఆల్కహాల్ ఎప్పుడు బాడీలో ఇన్హిబిషన్స్ తగ్గిస్తుంది. సో ఏదైనా చిన్న చిన్న భయం, మనకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంగ్లీష్ సరిగా రాని వాళ్ళు, నేను ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేను అనే వాళ్ళు కూడా ఆల్కహాల్ తీసుకోగానే ఇంగ్లీష్లోనే మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న భయం తగ్గిపోతుంది. సేమ్ థింగ్ ఏంటంటే, ఆల్కహాల్ తీసుకోగానే వాళ్ళలో ఉన్న పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ తగ్గిపోతుంది. అందుకని వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతారు. అది మనసులో పడిపోతుంది. ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు, ఏదైనా భయం ఉందా నువ్వు ఆల్కహాల్ తీసుకుని వెళ్ళి బాగా చేస్తావు. కానీ ఆల్కహాల్ అనేది ఏంటంటే సైలెంట్ కిల్లర్. ఇనీషియల్గా ఓకే, మానసికంగా సపోర్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది, పెనిస్ని అటాక్ చేస్తుంది.